హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు గౌన్ ఎలా కటింగ్ చేయాలో చూపిస్తానండి. ఇప్పుడు గౌన్ కోసం ఈ విధంగా మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి కొంత భాగాన్ని. ఇప్పుడు ఇది 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పొడవు భాగం చూసుకోవాలి. పైన భాగం కోసం 12 ఇంచెస్ పైన బాడీ కోసం మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు లూజ్ మెడ భాగానికి లూజ్ తీసుకోవాలి. 2.5 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు లూజ్ పొడవు కూడా 2.5 తీసుకుంటున్నాను మెడ భాగానికి. ఇప్పుడు షోల్డర్ పాయింట్కి 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు షోల్డర్ నుంచి కిందకి చంక భాగానికి 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు పైన చంక భాగం దగ్గర లూజ్ తీసుకోవడం కోసం 7 తీసుకుంటున్నాను. 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు భాగం కోసం తీసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు కింద నడుం భాగానికి లూజ్ తీసుకోవాలి. 6 ఇంచెస్ లూజ్ తీసుకుంటున్నాను. 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు భాగం కోసం ఈ విధంగా 2 మార్కింగ్ చేసుకోవాలి. ఈ పైన మార్కింగ్ దగ్గర నుంచి కిందకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 ఇంచ్ ఇలా లోతు తీసుకోవాలి పైనుంచి. ఇప్పుడు 1/2 ఇంచ్ ఇక్కడ నెక్ భాగం నుంచి ఈ షోల్డర్ పాయింట్ దగ్గరికి 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి కిందకి డౌన్. ఇప్పుడు ఈ 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి షోల్డర్ నుంచి. ఇప్పుడు మెడ భాగానికి ఇలా లోతు తీసుకోవాలి రౌండ్. ఇప్పుడు వెనక భాగానికి కట్ చేసుకోవాలి ఓపెన్ సైడ్. ఎందుకంటే ఉక్సుల భాగంకైనా లేదంటే జిప్ వేసుకోవడం కోసమైనా ఈ 2 పార్ట్స్ని డివైడ్ చేసుకోవాలి మధ్యకి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. వీడి హ్యాండ్స్ తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కోసం మధ్యకి ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను.
ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. పాపకి లూజ్ 10 ఇంచెస్ హ్యాండ్స్ లూజ్ తీసుకున్నాను. ఇప్పుడు లూజ్ తీసుకున్నాను. చంక భాగం దగ్గర 5 ఇంచెస్, హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు చేతుల దగ్గర లూజు 3 తీసుకుంటున్నాను. 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు భాగం కోసం ఈ విధంగా తీసుకుంటున్నాను. ఫోల్డింగ్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు లోతు తీసుకోవడం కోసం 1.5 ఇంచ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు పైన భాగం నుంచి ఈ విధంగా లోతు తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకున్నాను. ఇప్పుడు పైన భాగం నుంచి ఈ విధంగా లోతు తీసుకోవాలి. ఈ మధ్య భాగానికి ఇలా కట్టింగ్ పెట్టుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు లోపల ఫోల్డింగ్ దగ్గర ఫోల్డింగ్ ఎంతైతే అవసరం ఉందో ఆ ఫోల్డింగ్ వరకు ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్ ఫస్ట్ వేసుకోవాలి ఇలాగా. ఇంకొక హ్యాండ్ కూడా రైట్ సైడ్ లోపలికి వెండలా వేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనకి లూజ్ ఎంతైతే అవసరం అవుతుందో ఆ లూజ్ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఆ లూజ్ దగ్గర నుంచి కొంచెం లోతు తీసుకోవాలి ఈ విధంగా. ఈ విధంగా లోతు తీసుకోవాలి. ఈ ఎదర భాగం ఇది లోతు తీసింది ఎప్పుడు ఎదర భాగానికి వేసుకోవాలి, ఫ్రంట్ సైడ్కి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కింద భాగానికి అంబ్రెల్లా కట్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ 2 పొరల మీద ఇలా ఫోల్డ్ చేసుకోవాలి దగ్గరికి ఈ విధంగా. ఇప్పుడు ఈ 2 భాగాలని ఇలా కోన్ షేప్లో వేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనకి ఇంచెస్ లూజ్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 6 ఇంచెస్ తీసుకోవాలి. మరి ఖర్చు భాగం కోసం కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి, అంటే 6.5 తీసుకుంటున్నాను. అంటే ఇక్కడికి మార్కింగ్ చేస్తున్నాను 6.5కి. ఇప్పుడు మనకి పొడవు ఎంత అయితే అవసరం అయితే ఉందో అంత ఈ మార్కింగ్ దగ్గర నుంచి తీసుకోవాలి ఈ విధంగా. అంటే 18 ఉంది. మనకి పాప సైజుని బట్టి కింద సైజు పెంచుకోవచ్చు. నేను 15 పెడుతున్నాను.
ఇప్పుడు 15 అంచుతో పాటు లోపల కుట్టే అంచుతో పాటు 15 పెట్టాను. 14 మామూలుగా సైజ్ పొడవు పెడుతున్నాను. ఈ విధంగా అంటే 15 తీసుకోవాలి. ఇప్పుడు పైన కోన్ షేప్ నుంచి మన సైజ్ తీసుకోవాలి. ఇప్పుడు కోన్ షేప్ నుంచి ఎంత అయితే ఉందో 23.5 ఉంది. ఈ 23.5 నుంచి ఈ విధంగా జరుపుకుంటూ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా తీసుకోవాలి. మనం ఫోల్డింగ్ దగ్గరికి ఎక్కువ అవసరం అయితే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది మనకి ఖర్చు భాగం కావాలి కాబట్టి 1/2 ఇంచ్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చు, లేదంటే మార్కింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా ఇప్పుడు మనం రిబ్బన్తో ఈ కింది విధంగా ఈ నడుము భాగం దగ్గరికి ఈ విధంగా వేసుకోవచ్చు. పెద్ద బోర్డర్ ఉన్న లేస్ కూడా తీసుకొని దీనికోసం కింద దానికోసం ఈ విధంగా కుట్టుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.